దేవుడు దయచేస్తున్నాడంటే దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. కానీ ఎవ్వరూ గమనించట్లా. దేవునికి ఇవ్వాల్సిన మహిమ, ఘనత, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆరాధన భావంలో వెనుకబడి ఉన్నాము. దేవుడు వారిని సరిచేసే క్రమంలో ఉన్నాడు. ఖచ్చితంగా సరిచేస్తాడు. వాక్యం విని కూడా, గ్రహించి కూడా ఆచరణలో పెట్టకపోతే దేవుడు చర్య తీసుకుంటాడు, జోక్యం చేసుకుంటాడు. శిక్షలు మనం ఇష్టపడదామా? వాక్యం విని లోపడదామా? విని లోపడదాం. వాటికి అలవాటు పడద్దు మనం. చూడండి, వారికి చాలకపోయాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఏం చేసినా కానీ కరువు కాటకాలు రాకుండా ఎలా ఉంటాయి? అన్ని చోట్ల జరిగేది ఇది అంటున్నారే కానీ ఇది దేవుడు ఖచ్చితంగా సరిచేస్తాడు. ఈ లోపాన్ని తీసేస్తాడు. ఈ యొక్క బాధాకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడని ఒక్కరు కూడా అనుకోవట్లా. ఆయన తట్టు మాత్రం తిరగట్లా.